ఈ సన్నిధిలో ప్రభు కానుకలు సమర్పించి ఉండగా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి అత్యధికంగా అపరిమితముగా ఇంకా హెచ్చించి మహిమ పొందుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మాకు కావాల్సిన మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మెండుగా ప్రసాదింపచేసినందుకు కూడా నిన్ను స్తుతిస్తున్నాం. అబ్రహాము ఇస్సాకు యాకోబులను ప్రవక్తలను అపోస్తులను వాడుకున్నట్టుగా మమ్ములను నీ సర్వాధికారముతోను నీ పరిశుద్ధ ఆత్మతోను మమ్ములను నింపి అయ్యా నీ పని కొరకు తండ్రి అనేకులకు సత్య సువార్తను సరిగా ఉపదేశించటానికి మమ్మలను వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ మాడిత నగర్లో మరి మమ్మలను ఈ కుటుంబంలో మాకు నివాసం ఇచ్చి ఇక్కడ నివసింపచేస్తూ ఉన్నారు, అందుకు నీకు స్తోత్రాలు. మాకంటూ ఒక ఆలయం అవసరము నాయన, దయచేసి మీ చిత్త ప్రకారంగా మాకు ఆలయమునకు తగిన ఆత్మలను ఇచ్చి మీరు మహిమ పొందుతూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. అనేకులు ప్రభు ఈ స్థలములో ప్రతి భయంకరమైన పరిస్థితులను మార్చుకొని నీ నామములో పట్టబడినట్టుగా ఈ మార్తి నగరుకు ఒక మంచి మారు మనసు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా మీరు ఇవ్వగలరని కూడా మేము ప్రార్థిస్తున్నాం. మీ చిత్తము మీ సంకల్పాన్ని మా పట్ల మీరుండి నెరవేర్చి అనేకులు నాయన నీ యందు ఆనందించటానికి ఈ స్థలములో నాయన ఈ యొక్క మార్తి నగరంతట్లో కూడా మీరు గొప్ప కార్యం చేసి అనేకులను నీ ప్రేమతో నీ కృపతో నీ దయతో నింపి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును అందించమని వేడుకుంటున్నాం. యేసు ప్రభువానికి స్తోత్రాలు నాయన. మా సమస్త కుటుంబాలను దీవించి ఆశీర్వదించి 4 కుమారులను అభిషేకించి 2 కుమార్తెలను అల్లులను దీవించి 3 కోడళ్లను ఆశీర్వదించి వారి పిల్లలను బలపరిచి నీ కృప కొరకు మమ్మల్ని అందరినీ కూడా నీ నామఘనత కొరకు మమ్మల్ని వాడుకుంటున్నావని విజయవర్మకును వీణమ్మకును మంచి సంబంధాలు ఏర్పాటు చేసి అతి త్వరలో వివాహం జరగటానికి మీరే ద్వారం తెరిచి మహిమ పొందుతున్నారని నమ్ముచు మీరే గొప్ప సహాయమును చేసి ఎక్కడున్న ఏ కుటుంబాల్లో ఉండ కూడా మీరు మాకు పరిచయం చేసి ఆనాడు ప్రభువా ఇస్సాకుకు రిబెక్కమ్మకు వివాహం ఏ విధంగా జరిపితివో అలాగే వీళ్ళిద్దరికీ కూడా నాయన మరి వీణమ్మకు చక్కటి భర్తను నాయన విజయవర్మకు చక్కటి భార్యను నీ యందు భయభక్తులు గల వారికి సహాయం చేసి వివాహం జరిగిస్తావని నమ్ముచున్నాం. అందుకు నీకు స్తోత్రాలు నాయన. బిల్లిగ్రహము మరి బిడ్డకు నాయన ఆ శ్వాస నాయన మరి గొరక ఉండకుండా ఆ లోపల ఏది పొరపాటు ఉందో అది మీరు సరిచేసి చక్కగా శ్వాస తీసుకోవడానికి ఆ బిడ్డ చక్కగా ఆడుకోవటానికి ఆనందించటానికి మంచి ఆరోగ్యం ఇచ్చి మీరే మహిమ పొందుతున్నారని అతి త్వరలో ఆ గొరక లేకుండా ప్రభువా శ్వాస మామూలుగా నీ మాటతో ఆడి ఆనందించటానికి కృప దయచేసినావని నేనైతే నమ్ముచున్నాను. నువ్వు గొప్ప దేవుడు నాయన. ఆ చిన్న బిడ్డనిచ్చిన వాడువు ఆ బిడ్డకు మేలు చేసి మహిమ పొందుతున్నావని నమ్ముచున్నాను నాయన. మరి బిలిగ్రహామును సేనిని నీ నామమున బహుగా దీవించండి. వారిని కూడా నాయన భయభక్తులతో నీ యందు ఆనందించడానికి కృప దయచేయండి. ఇలా 4 ప్రభు నీ కృపలు ఆశీర్వదించి 3 కోడళ్లను దీవించి వారి పిల్లలను మమ్మలను బలపరిచి నన్ను నా భార్యను బలపరిచి నీ బలమైన సాధనముగా నీ కొరముట్టుగా నీ సొత్తుగా నీ సాక్షిగా మమ్మల్ని వాడుకుంటున్నావని ఈ కార్యక్రమం అంతటిని ప్రభు మాకు ఆశీర్వాదకరంగా మీ నామమునకు మహిమకరముగా జరిగించి మహిమ పొందినందుకు నజరేయుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మన పరమ తండ్రి ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సహాయము ఆయనను ఆరాధించి ఆయనను స్తుతించి కొనియాడుతున్నట్టు మనందరికీ సకల భక్తులకును పరిశుద్ధులకును నీతిమంతులకును ఇది మొదలుకొని ఆయన వచ్చే రాకడ పర్యంతరం వరకు ఆయన కృపా సత్యములు నీతి సమాధానములు మనందరికీ తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ యేసు నామమున వందనాలు.